సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా వ్యవహారంపై విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. రహస్యంగా ప్రైవేట్ వీడియోలు తీశారనే వార్తలతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ వీడియోల్లో తమ వీడియోలు ఉన్నాయేమో అని తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. తాజాగా కాలేజ్ విద్యార్థిని మాట్లాడుతున్న ఆడియో బయటకొచ్చింది. ఆమె ఫోన్లో మాట్లాడుతూ తన ఆవేదనను అవతలి వ్యక్తికి తెలియచేస్తూ రోధిస్తోంది. కాలేజ్ బాత్రూంలో వీడియోలు తీశారంట, భయమేస్తోంది, చచ్చిపోవాలనిపిస్తోందే అని ఏడుస్తూ అవతలి వ్యక్తికి చెప్తోంది. ఆ ఆడియోలో ఏముందో చూద్దాం. ఫోర్త్ ఇయర్ ఫోటో కూడా చూసాము మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ 5th ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు పెట్టుకొచ్చినాయంట. ఉంది బాబు అక్క ఏమన్నట్లేదు. రండి చూసుకుంటాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది. మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది బాబు. అదేంటి మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంట, వీడియోలు చూసినాక చెప్తాడంట, అలా మాట్లాడుతులేమో. పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకని భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. నాన్ అటెన్షన్ దాంట్లో పెట్టారంట, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు. సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారే. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు. ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, వెయ్య మాట్లాడినాను కాదు. అవే ప్లీజ్ ఎవరి వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు మిమ్మల్ని పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదైనా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యాలంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. సీనియర్స్ కూడా అడిగారు. సీనియర్స్ అడిగితే బాయ్స్ సీనియర్స్ అడిగారంట. అడిగితే వాళ్ళని డ్రగ్స్ కేసులో ఎక్కిస్తా అని చెప్పారంట ప్రిన్సిపల్. మానేసి ధర్నా చేద్దామని, మరి ఏమైతే ఏంటో ఏమైతే తెలీదు. అందరూ ఏడుస్తూ అయితే జరుగుతుంది. మా ఫ్లోర్ లోనే దొరికిందంట క్యామ్ కూడా. అది 2 months నుంచి అంట. 2 months నుంచి అంటే అన్ని ఫ్లోర్లు కవర్ చేసి ఉంటారు. మాక్సిమం 300 వీధులు అంటే ఎంతమంది అమ్మాయిలు ఉంటారే చెప్పండి.